ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆస్ట్రేలియా అడ్డా. ఈరోజు మేము ఈస్టర్ ఎగ్ హంట్కి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఈవెంట్ కండక్ట్ చేశారు. సో అక్కడ పిల్లలకి చాలా గేమ్స్ పెట్టారు. అక్కడికి వెళ్ళాం, కానీ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో ఏమేమి చేసాం ఏంటి అనేది మీరు ఈ వ్లాగ్లో చూస్తారు. మా ఇంటి దగ్గర ఉన్న ఒక డే కేర్లో ఈస్టర్ ఎగ్ హంట్ కండక్ట్ చేశారు. సరే వెళ్దాం పిల్లల్ని తీసుకున్నాం. మేము వెళ్ళే వరకు ఈస్టర్ ఎగ్ హంట్ అయిపోయింది, బట్ వేరే గేమ్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారని వెళ్ళాం. అక్కడ వెళ్ళగానే బన్నీ ఉంది, బన్నీతో మా పాప ఆడుకుంటూ ఉండే. ఇక్కడ మార్నింగే ఈస్టర్ ఎగ్ హంట్ అయిపోయింది, కానీ వేరే గేమ్స్ అవి ఉండే. వీళ్ళకి ఈస్టర్ ఎగ్ హంట్ వేరే దగ్గర బుక్ చేసాం, కానీ ఇది ఆడాక అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసాం. సో పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని మా అన్న వాళ్ళ పాప వాళ్ళు కూడా వస్తుండ్రు. సో నెక్స్ట్ బన్నీని కలిసాక లోపల జంపింగ్ క్యాసిల్ ఉండే. పిల్లలకి జంపింగ్ క్యాసిల్ చూస్తే మామూలుగా ఉంటుందా, ఇంకా వెళ్ళి చాలాసేపు ఆడుకున్నారు. సరే ఆడుకున్నాక వచ్చాక దాని పక్కకే పిల్లలకి అన్ని పెట్స్ ఒక దాంట్లో వేసి పిల్లలు వెళ్ళి ఆడుకునేలాగా పెట్టారు. డక్స్, చికెన్స్, పిగ్స్ అని చాలా పెట్టారు. బయట ప్యారెట్స్ పెట్టారు, 2 ప్యారెట్స్. అందరు వాళ్ళ హ్యాండ్ మీద వేసుకొని అలా ఇలా ఆడుకుంటూ ఉండే. పిల్లలకి కదా కూర్చుకుంటుందేమో అని వేరే ఆమె హ్యాండ్ మీద పెట్టుకొని పాపకు చూపెడుతూ ఉంటే అది ఆడుకుంటూ ఉండే. చూడండి ఎలా వెళ్తుందో ప్యారెట్. చాలాసేపు ఆడారు పిల్లలందరూ ప్యారెట్స్ తోటి. ఇంకా ప్యారెట్స్తో ఆడుకున్నాక ఇక్కడే ఫుడ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. సో దట్ పిల్లలకి అంటే ఆడుకుని అది చేస్తే టైర్డ్ అయిపోతారు కదా. సో శాండ్విచెస్ లాగా చికెన్ అండ్ పోర్క్ సాసేజెస్ పెట్టారు. సో లోపల అడేకే లోపల ఇంకా ఈవెంట్స్ ఏమో కండక్ట్ చేస్తారు. సరే ఏంటని చూసా, ఇక్కడ ఫోటో బూత్ లాగా బన్నీ ఫేస్ పెట్టుకోవడానికి అక్కడ ఒక పెట్టారు. తర్వాత లోపలికి వెళ్ళి బ్యాక్ సైడ్ ఇంకా ఏమో జరుగుతున్నాయి చూద్దామని వెళ్ళాం. అక్కడ శాండ్ పిట్ ప్లస్ ఒక ఆమె బన్నీ వేషంలో అంటే బన్నీ గెటప్ వేసుకొని బబుల్స్ అన్నీ బ్లో చేస్తూ ఉండే. బకెట్లో సోప్ వాటర్ అవి ఉండే, అందులోంచి తీసి బబుల్స్ చాలా వేసి ఉండే. యాక్చువల్లీ అదేదో భలే ఉంది, పెద్దగా ఒక లైన్ లాగా. ఇంకో సైడ్ అక్కడ ఫేస్ పెయింటింగ్ వేస్తున్న పిల్లలకి చాలా పెద్ద లైన్ ఉండే. మా పిల్లలకి వేద్దామంటే ఆ లైన్ మామూలు లేదు, చాలా పెద్దగా ఉంది. అంతసేపు వెయిట్ చేసి ఓపిక లేదని ఇంకా లైట్ తీసుకున్నాం. పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఆడిపిద్దామని వెళ్ళేసరికి వాళ్ళు బాస్కెట్ పట్టుకొని రెడీగా ఉన్నారు, వాళ్ళు ఈస్టర్ ఎగ్ హంట్ కోసం. సరే ఇది అయిపోయాక వెళ్దామని చెప్పాం. సో అక్కడ బబుల్స్ ఉన్నాయి రమ్మంటే అందరు వచ్చారు. ఆకలి అవుతుందంటే ఫస్ట్ సాసేజెస్ తీసుకున్నాం. అక్కడ వాళ్ళ సర్వీస్ ఎంత బాగుందంటే యాక్చువల్ చాలా వాళ్ళు అంటే సర్వీస్ చాలా బాగుంది. అన్నీ బాగా ఆర్గనైజ్ చేశారు. ఏ సాస్ కావాలి ఏం కావాలి అన్నీ వాళ్ళే పెట్టి మంచిగా మనకి ఇస్తారు. చికెన్ సాసేజెస్ తీసుకున్నాం, నేను తీసుకొని తిన్నాం, పిల్లలతో తిన్నాక లోపలికి వెళ్ళాం. మా పాప ఫొటోస్ దిగింది బన్నీ ఫేస్ లాగా పెట్టుకొని. తర్వాత అక్కడి నుంచి వెనకకి వెళ్ళి బన్నీ కనిపించుండే, బన్నీకి హాయ్ చెప్పి ఫొటోస్ దిగారు. తర్వాత బన్నీతో ఆడుకున్నారు కాసేపు, అది డ్యాన్స్ చేసుకుని భలే చెప్తూ ఉండే. తర్వాత ఆమె బబుల్స్ వేస్తే బబుల్స్ ఇష్టం లేని పిల్లలు ఉండరు కావచ్చు, ఇంకా చాలాసేపు ఆడారు బబుల్స్ తోటి. సరే ఆడుకొని కాసేపు అని ఇంకా మేము వదిలేసా. పిల్లలు వచ్చిన వాళ్ళందరూ చాలామంది పిల్లలు తీసుకొని వచ్చారు. మేమే కొంచెం లేట్గా వెళ్ళాం. మేము ముందుకు వెళ్ళి ఉంటే మాకు మార్నింగ్ ఈస్టర్ ఎగ్ హంట్ ఉండేది, కానీ వేరే గేమ్స్ అన్నీ చాలా ఆర్గనైజ్ చేశారు. ఇంకా అది అయిపోయింది. వీళ్ళకి ఈస్టర్ ఎగ్ హంట్ వేరే గ్రాండ్ సెంటర్ మా పక్కనే ఉన్న దాంట్లో బుక్ చేసాం 12 o'clock. సో టైం అయిందని వెళ్ళాం. మీరు చూస్తున్నారు మేము పైన ఉండే అది వ్యూ. అక్కడ అరేంజ్ చేసిన బాక్స్లో చాక్లెట్స్ హైడ్ చేస్తారు, పిల్లలు వెళ్ళి ఫైండ్ చేయాలి. సో ఇంకా వీళ్ళ సెషన్ టైం అయిందని వీళ్ళని తీసుకెళ్ళాం. ఆమె అక్కడ అన్ని చాక్లెట్స్ హైడ్ చేస్తూ ఉంది పిల్లల కోసం, నెక్స్ట్ గేమ్ వాళ్ళు వచ్చేవారికి. సో పిల్లలందరూ లైన్గా వచ్చారు. అంటే వాళ్ళు చెక్ చేస్తున్నారు టికెట్స్ అన్నట్టు. $5కి ఒక టికెట్ ఈ సెషన్కి. ఆ $5కి అంటే అది కూడా ఏదో చారిటీ కోసం వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఆ $5కి మనకి మళ్ళీ ఒక ఓచర్ ఇస్తారు, అక్కడే కాఫీ కొనుక్కోవడానికి. ఇంకా ఎగ్ హంట్ స్టార్ట్ అయింది. పిల్లలందరూ రన్నింగ్ చేసుకుంటూ చాక్లెట్స్ ఫైండ్ చేయడానికి వెళ్ళారు. మా పాప చిన్నది అందరు ఆ గేమ్లో, ఎందుకంటే అండర్ 3 వాళ్ళని అలో చేయన్నారు. కానీ రిక్వెస్ట్ చేశాను, పాప
ఆడుకుంటుంది, ఎంజాయ్ చేస్తా అంటే సరే వాళ్ళు అలో చేశారు. ఇంకా వెళ్ళి ఆడుకుని ఉండే. వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు ఉన్నారుగా, వాళ్ళ సూపర్విజన్లోనే ఉంది. ఇంకా వాళ్ళ అక్కలు ఇద్దరు హెల్ప్ చేస్తుంది చాక్లెట్స్ ఫైండ్ చేయడానికి. అది బాగానే ఆడింది. సో ఇంకా అందరు పిల్లలు ఆడుతూ ఎల్లు అవిక దట్స్ ఓకే, ఎల్లు కౌంట్ కలెక్ట్ చేయి. అకి అకి కమ్ కమ్, చాక్లెట్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ఫైండ్ చేయి. ఇంకెక్కడ ఉన్నాయి? అయిపోయినాయా? వాడి దానికి హెల్ప్ చేయపో చెల్లికి. అది అక్కేస్తుంది అవిక. అందరూ ఎగ్స్ కలెక్ట్ చేశాక, అదే చాక్లెట్స్ కలెక్ట్ చేశాక ఈస్టర్ బన్నీని తీసుకొచ్చారు. అందరూ ఒక్కొక్క ఫోటో దిగారు బన్నీతోటి, దిగుతూ ఉండే. తర్వాత మా పిల్లలు అందరూ వాళ్ళు కలెక్ట్ చేసిన చాక్లెట్స్ చూపెడుతున్నారు. అందరికీ హ్యాపీ ఈస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.